start. Okay. Hi everyone. In this session, we are going to know intermorph. You know what is the meaning of that? Intermorph means in our daily conversations, we use many times దాని పరంగా, దీని పరంగా, చదువు పరంగా, నెక్స్ట్ మనీ పరంగా ఇలా చెప్తా ఉంటాం కదా. మన లైఫ్లో మెనీ టైం చెప్తామా లేదా? రెగ్యులర్గా చెప్తూ ఉంటాం. ఆ అమ్మాయి చదువు పరంగా చాలా తెలివైంది అంటామా లేదా? ఇలాంటి సెంటెన్స్లన్నీ బై యూజింగ్ దీస్ యూసెస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యూజ్ చేసి ఎలా చెప్తారు అనేది ఇప్పుడు తెలుసుకుందాం ఇన్ దిస్ సెషన్. ఓకే లెట్ us enter into the topic. In terms of education, my dad is very strict. చదువు పరంగా మా నాన్న చాలా స్ట్రిక్ట్. మనం చెప్తాం కదా, చదువు పరంగా మా డాడీ చాలా స్ట్రిక్ట్ అని. అలా చూడండి, he is miser in terms of spending money. మనీని ఖర్చు పెట్టడంలో అతను చాలా పిసినారి. మనీని ఖర్చు పెట్టడంలో అంటే మనీని ఖర్చు పెట్టే పరంగా చూస్తే అతను చాలా పిసినారి. అర్థమైందా? అదొక ఎగ్జాంపుల్. Next we take another example. She is very clever in terms of studies. చదువు పరంగా అమ్మాయి చాలా తెలివైంది. You can take another example. It is very clever in terms of sports. గేమ్స్ పరంగా చాలా తెలివైంది. Okay, my principal is very strict in terms of behavior. My class teacher is very strict in terms of punctuality. What is that? In terms of punctuality. You can take another example. My dad is very strict in terms of behavior. Behavior paranga my dad chala strict. Focus on the word. Understand? Like this, you can write many sentences. You can say one example. I will write on the board. You can say one example. I will write on the board. My mom is very happy eating many songs. I will write one example. Okay. They are very good in terms of painting. పెయింటింగ్ వేసే పరంగా చాలా గుడ్ అని. అర్థమైంది కాన్సెప్ట్? ఎప్పుడైనా ఒక కాంటెక్స్ట్ లో మనం ఒక పరంగా అని చెప్పాలంటే వీ హ్యావ్ టు యూజ్ దిస్ ఇన్ టర్మ్స్ ఆఫ్. వాట్ ఇస్ దట్ మీనింగ్? ఒక దాని పరంగా అని. చదువు పరంగా, డబ్బు పరంగా, తెలివి పరంగా, ఆలోచన పరంగా. హీ ఈస్ గుడ్ ఇన్ టర్మ్ ఆఫ్ థాట్. ఓకే, హీ ఈస్ వెరీ గుడ్ ఇన్ టర్మ్ ఆఫ్ థింకింగ్. అంటే ఆలోచన పరంగా అతనే చాలా గ్రేట్. అర్థమైందమ్మా? ఎనీ డౌట్స్ రిగార్డింగ్ దిస్? ఓకే, థ్యాంక్ యూ.